ఇప్పటికే చంద్రబాబు నాయుడు చేస్తున్నారు వ్యాఖ్యలు. మొన్న ఆర్థిక పరిస్థితిపై శ్వేతపత్రం రిలీజ్ చేసినప్పుడు కూడా అదే విషయాన్ని ప్రస్తావించారు. వచ్చే ఆదాయము జీతాలకి సరిపోతుంది, పెన్షన్‌కి సరిపోతుంది. రుణాలేమో ప్ర అదే బ్యాంకుల నుంచి వచ్చే రుణాలేమి వడ్డీలకి సరిపోతున్నాయని జెప్పి. అంటే ఇక్కడ ఈ సూపర్ 6 హామీలు ఏదైతే ఉన్నాయో వాటిని విస్మరించేందుకే ఇటువంటి మాటలొస్తున్నాయా? ఇప్పుడు వాటినే కాదు చాలా వాటిని నంబర్ 1 ఏంటంటే వాటిని విస్మరించగలరు కాబట్టి వీళ్ళు ఒక వైట్ పేపర్ రిలీజ్ చేయాలి. వైట్ పేపర్ రిలీజ్ చేసేటప్పుడు ఇప్పుడు నెపో ఎంప్లాయీస్ మీద వేసేసారు. ఎంప్లాయీస్ నుంచి రియాక్షన్ చూసారా మీరు? చాలా రియాక్షన్స్ వచ్చేసి అంటే మీరు మొత్తం మాకే పెడుతున్నామని జనాలకు చెప్పదలుచుకున్నారా? మాకు ఇస్తుంది ఎంత వాళ్ళ లెక్కలతో ముందుకు వచ్చారు. మా మీద తప్పుడు ప్రచారం చేయొద్దని. అంటే ఏంటి ఎంప్లాయీస్కి ప్రజలకి మధ్యలో మీరు ఒక రిఫ్ట్ తయారు చేస్తున్నారు. ఎంప్లాయీస్ ఒక్కోడికి కూర్చోబెట్టి జీతాలు ఇస్తున్నాం, రాష్ట్రంలో వస్తున్నట్టు ఇన్కమ్ సోర్స్ అంతా వాళ్ళ శాలరీకే పోతుంది. కాబట్టి మేము దేర్ బై వీ కాంట్ అఫోర్డ్ టు గివ్ అనదర్ సూపర్ 6 అని చెప్పడానికి చేసే ప్రయత్నంలో ఎంప్లాయీస్ అర్థం చేసుకొని ముందుకు వచ్చేసారు. దే ఆర్ ఇంటు ద ప్రెస్ మీట్స్, దే ఆర్ ఇంటు ధర్నాస్. సో రేపు వీళ్ళు తిరుగుబాటు చేసిన తర్వాత మాకు రావాల్సినవి మాకు ప్రామిస్ చేసినవి అని వాళ్ళు చేసిన తర్వాత ఏమవుతుందంటే వీళ్ళకి 0 వస్తుంది ఆన్సరు, వాళ్ళకి 0 వస్తుంది. అల్టిమేట్గా ఏమవుతుంది? మీరు ఏం చేయలేని దశలోకి మీరు వెళ్ళిపోతారు. ఇదే కదా మేము చెప్పింది. వీళ్ళు చెప్పినటువంటి ప్రామిసెస్ అన్నీ లేకపోతే ఇష్టం వచ్చినట్టు మాట్లాడిన విధానం అన్నీ ఇక్కడ ప్రజలకి వీళ్ళు చేయలేకపోతున్నారు. చేయండి, మీరు పర్ఫెక్ట్ చేయండి. మీ దగ్గర ఉన్న డబ్బులన్నీ మీరు అవినీతికి సరిపోతున్నాయి కదా. ఎందుకు మేము మావిగానే అన్నాం? మీరు కడుతున్నటువంటి అమరావతి టోటల్గా అవినీతిమయం అయిపోయింది. అవినీతిమయం. 2 లక్షల కోట్ల రూపాయలతోటి ఎవరైనా పొలాల్లో నిర్మిస్తారండి జనం లేని దగ్గర? పోస్తూ ఉన్నారు. అగాధంలోకి, బ్లాక్ హోల్లోకి మీరు ఎంత పోసినా వెళ్ళిపోద్ది కదా. సైన్స్తో టచ్ ఉంటే బ్లాక్ హోల్ తెలుసు కదా. సో ఇంత జరుగుతున్న నేపథ్యంలో ప్రజలకి మీరు ఇంకో 3 సంవత్సరాలు ఏం చెప్పదలుచుకున్నారు? ఎలా నడపదలుచుకున్నారు? అసలు మినిమం నీకు ఇది లెక్కలు తెలిసిన వాళ్ళకి, ఫైనాన్స్ తెలిసిన వాళ్ళకి విచ్ ఇస్ హైలీ ఇంపాసిబుల్ కదా. సో ఇంత డెప్త్లోకి మీరు వెళ్ళిన తర్వాత మీకు అప్పు ఇచ్చేవాడు బయట నుంచి లేనప్పుడు, నీకు ప్రతిదీ ఇన్ఫ్లేషన్ జరుగుతున్న తర్వాత, రూపాయి విలువ పడిపోతున్న తర్వాత, ప్రపంచమే తన స్థితిని గతిని మార్చుకొని వేరే విధంగా వెళ్ళిపోతున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్లో ఉన్న పరిస్థితిని ఫైనాన్షియల్గా ఒకసారి చూసినప్పుడు మీకు వస్తుంది ఎంత, మీరు చేసిన ప్రామిస్ ఎంత, మీరు ఖర్చు పెడుతుంది ఎంత, ఇవన్నీ కూడా ఒకసారి గుండె జల్లుమంటది కదా. ప్రజలకు ఇవన్నీ మీరు ఎక్స్ప్లెయిన్ చేయలేక ఒక్కొక్కటి సింపుల్గా వైట్ పేపర్ అనేదాన్ని ఇప్పుడు ఎంప్లాయీస్ మీద న్యాయం వేశారు. రేపేం చెప్తారు? లబ్ధిదారులు ఎంతమంది ఉన్నారో ఇంతమంది లబ్ధిదారులు ఎందుకున్నారు, లబ్ధిదారులను తీసేయమంటారు. ఒక్కొక్కరిని తెలియకుండా తీసేస్తారు. ఎస్ఐఆర్లో ఓటు తీసేసినట్టు. ఎస్ఐఆర్లో ఇప్పుడు చాలామంది పోతున్నారు. అల్టిమేట్గా ఇది ఏంటంటే గవర్నమెంట్ నుంచి వచ్చే ఇవి కూడా రావు, ఇన్పుట్స్ కూడా రావు, వెల్ఫేర్ యాక్టివిటీస్ రావు. బికాస్ యు ఆర్ నాట్ ఏ ఓటర్. నువ్వు ఓటర్ లేనప్పుడు నీకేమిస్తావు అని అంటారు. సో ఇన్ని దొంగ మార్గాలను ఎదుర్కొన్నటువంటి నేపథ్యంలో ప్రభుత్వం అట్టర్లీ ఫెయిల్యూర్. జగన్మోహన్ రెడ్డి గారు దీన్ని ప్రజలకు చెప్పడం కోసం చేస్తున్న ప్రయత్నమే ప్రజా పోరాటం. ఈ ప్రజా పోరాటాలు నిర్మించే క్రమంలో జగన్మోహన్ రెడ్డి గారు నిరంతరం ప్రజల్లో ఉంటున్నాడు. జగన్మోహన్ రెడ్డి గారికి సమాధానం చెప్పలేక ఆయనకి ఈవెన్ పోలీస్ ఫోర్స్ను కూడా మీరు ఇవ్వడానికి ఇష్టపడక చేతులు ఎత్తేస్తూ ఉన్నారు. ఇఫ్ సంథింగ్ వెంట్ రాంగ్ ఈ హ్యాస్ టు హెల్ప్ ద రెస్పాన్సిబుల్. మీరు ఆ బాధ్యత నుంచి మీరు తప్పుకోవాలని చూస్తే. సో ఇక్కడి నుంచి నేను పోలీస్కి నేను చెప్తున్న ఒక రిక్వెస్ట్ ఏంటంటే, ప్రభుత్వాలు ఏమైనా ఉండొచ్చు, డ్యూటీ యాజ్ పర్ యువర్ పోలీస్ మ్యాన్ చేయండి. మీరు ప్రతిపక్ష నాయుడికి సపోర్టు ఇవ్వకుండా ఉండే ప్రజాస్వామ్య వ్యవస్థ కాదు మంది. ఎస్ డీజీపీ ముఖ్యమంత్రికి వినండి, బట్ డీజీపీ హ్యాస్ టు డూ ది అనదర్ డ్యూటీ. ఎవరండి ప్రతిపక్ష పార్టీ నాయకుడు అంటే? సెకండ్ సీఎం అండి. సీఎం తర్వాత రాష్ట్రానికి రెస్పాన్సిబిలిటీ కలిగిన వ్యక్తి ఎవరంటే అపోజిషన్ లీడర్. మీరు అసెంబ్లీలోనే మీరు అపోజిషన్ లీడర్ని మీరు గుర్తించబోవచ్చు, ఈసారి మీరు గుర్తించబోవచ్చు, ఏదో నెపం పెట్టుకొని ఉండొచ్చు. బట్ ఆయన చేసే ప్రజా పోరాటాలని మీరు అసెంబ్లీ లాగా జస్ట్ లైక్ దట్ దాన్ని కూడా విస్మరించిపోతామంటే కుదరదు అని వస్తుంది. ఇంకా 2 రాష్ట్రాల్లో కలకలం రేపింది, చాలా ఆందోళన కలిగించే అంశం రాజమండ్రి జిల్లాలో జరిగింది. మెడికో ప్రియాంక హత్య కేసు లేదా అది ప్రమాదం ఏదన్నది పోలీసులు రకరకాలుగా వాళ్ళ వాదనలు వినిపిస్తున్నారు. మొత్తానికి అక్కడ క్లియర్ కట్గా సీసీటీవీ విజువల్స్లో చాలా స్పష్టంగా ఉంది. 1కి 3 సార్లు గుద్దేసి మరీ తలమించి పోనీ చేసినటువంటి పరిస్థితి.
స్థానిక ఎమ్మెల్యే ఏమో దాన్ని ఒక హిట్ అండ్ రన్ కేసుగా అభివర్ణించే ప్రయత్నం చేశాడు టీడీపీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్. అసలు మాట్లాడటం లేదు వాళ్ళు. సింపుల్గా హిట్ అండ్ రన్ కేసుగా ఆయన చెప్తూ ఇది ఒక చిన్న ప్రమాదం మాత్రమే అని చెప్పే ప్రయత్నం ఆయన చేశారు. ప్లస్ ప్రభుత్వం తరపు నుంచి న్యాయం జరిగిపోయింది అని చెప్పి ఆయన వీడియో కూడా రిలీజ్ చేశారు, ప్రెస్ మీట్లో మాట్లాడారు. ఇక ప్రకాష్ నగర్ సిఐ బాజీలాల్ అయితే దీన్ని ఒక చిన్న ప్రమాదం మాత్రమే అని స్టేషన్ బెయిల్ వచ్చే కేసులు నమోదు చేశారు, తర్వాత అయితే సెక్షన్లు మార్చారు. అంటే ఇక్కడ అంత క్లియర్ కట్గా మీకు సీసీటీవీలో విజువల్స్లో చాలా క్లియర్గా కనిపిస్తుంటే పోలీసులు ఇంత సింపుల్గా దాన్ని తీసి పారేసే ప్రయత్నం ఒకవైపు పోలీసులు చేశారు, ఒకవైపు స్థానిక ఎమ్మెల్యే చేయడం వల్లనే దీని వెనక ప్రభుత్వ పెద్దల హస్తం ఉందా అనే అనుమానాలు ఆరోపణలు వస్తున్నాయి. అంటే ప్రజల నుంచి వచ్చినటువంటి చాలా సమస్యలకి మనం లోకల్గా ఉండే పొలిటికల్ రిప్రజెంటేటివ్ బాధ్యత వహిస్తాడని అనుకుంటాం. బాధ్యత వహించాల్సినటువంటి లోకల్ ఎమ్మెల్యే బాధ్యత రహితంగా దాన్ని జస్ట్ లైక్ కొట్టేశాడు. ఈవెన్ మీరు వీడియో ఏమన్నా పెట్టాడేమో కానీ దానికన్నా ముందు అసలు నాకు పట్టినట్టు అంశం అన్నట్టుగా ఉంది, ఎక్కడ మాట్లాడలేదు వాళ్ళు. రెండోది, ఈరోజు అక్కడ ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజమండ్రి ఇన్ఛార్జిగా ఉన్నటువంటి భరత్ ఒక ప్రెస్ మీట్ పెట్టాడు. భరత్ దాదాపు ఒక 10 క్వశ్చన్స్ రైజ్ చేశాడు. ఈ 10 క్వశ్చన్స్ ఒక్కదానికి కూడా సమాధానం ప్రభుత్వం దగ్గర నుంచి రావట్లేదు. ఏం చేస్తుంది ప్రభుత్వం? హిట్ అండ్ రన్నే అనుకుందాం. ఎవడాడు ఎలా కొడతాడు? 1, 2 సార్లు 3 సార్లు ఎలా ఎక్కిస్తారు బండిని? వాడి మీద ఎలాంటి కేసు పెడతారు? మనిషి అక్కడి నుంచి వచ్చి హైదరాబాదులో కిమ్స్ హాస్పిటల్లో చనిపోయారు. అంటే దాని తీవ్రత మీకు కనపట్లేదా? ఇంటెన్సిటీ, ది డ్యామేజ్ టు దట్ లేడీ డాక్టర్ కనపట్లేదా? అంత ఫోర్స్ఫుల్గా జరిగిన అంశం మీద లోకల్ రిప్రజెంటేటివ్ దేని మీద, ఇసుక మీద మాట్లాడతారా? కంకర మీద మాట్లాడతారా? లేకపోతే అవినీతి మీద మాట్లాడుకుంటారా? దేనికి మీరు బిజీ అవుతారు చెప్పండి? మేము మాట్లాడాం కాబట్టి ఆఖరికి ఏం చేస్తారంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి బురద పోస్తారు. కాబట్టి ఇట్ ఈజ్ యువర్ ప్రైమరీ రెస్పాన్సిబిలిటీ టు టాక్ అబౌట్ ఇట్ ఆన్ దిస్. పోలీసు కానీ లేకపోతే అక్కడ ఉన్నటువంటి మిగతా వాళ్ళు కూడా చాలా జాగ్రత్తగా, ఒక లైఫ్ పోయిందండి, ఒక మెడికోది. ఆ తల్లిదండ్రులకు మీరు సమాధానం చెప్పగలరా? అంటే సినిమాకు పోవటం తప్పు అయిపోయిందా? సినిమా పోయించే క్రమంలో జరిగింది ఇది, అవునా? అంటే మీకు వెనకాల వస్తున్నటువంటి వెహికల్ జరిగిన దారుణం ఏంటో కనబడటం లేదా? బాధ్యత తీసుకోరు అసలు, మాట్లాడి సరైన ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వరా? సో మీ దగ్గర ల్యాబ్సెస్ బోల్డ్ కనపడుతుంది. ప్రభుత్వం చేతులు ఎత్తేసినటువంటి అంశంగా ప్రధానికి రూడ్గా వెళ్ళిపోతూ ఉన్నారు. అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద రౌడీజాన్ని ప్రదర్శించడానికి ప్రభుత్వం ఉన్నట్టు కనపడుతూ ఉంది. ఐఎమ్ సారీ టు సే దిస్. అంతేగాని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కొన్ని అంశాలని నిలబెట్టుద్ది, నిలదీసుద్ది. ఇది ప్రతిపక్ష పార్టీ, ఆ విధంగానే ఉంటుంది, వాళ్ళకి సమాధానం చెప్పాలి మనం అన్నదాన్ని మర్చిపోయిపోయి ఎదురుదాడికి దిగుతూ ఉన్నారు. ఎదురుదాడికి ఈ ఎదురుదాడి వ్యవహారం ఎంతకాలం ఉంటుందో. ఈ మెడికో ప్రియాంక కేసులో వైఎస్ఆర్ కాంగ్రెస్ ఇప్పటికే వైఎస్ జగన్ కూడా ట్వీట్ చేశారు. సో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్టాండ్ ఏంటి, మీ డిమాండ్ ఏంటి? అంటే దీనిలో ఇంకా మాకు ప్రత్యేకమైన ఆ ఫ్యామిలీకి అండగా కాస్త కూస్తూ ఉండాల్సిన అది మా నాయకుడు డిసైడ్ చేస్తాడు. సో ఎందుకు జరిగింది ఈ విధంగా అనేదాన్ని ఖచ్చితంగా మేము దాన్ని ప్రజలకు తెలియజేస్తాం. ఇంత ఇర్రెస్పాన్సిబుల్గా ప్రభుత్వం ఎందుకుంటుంది, పోలీసు ఎందుకుంటున్నారు, ఈ ఘటనల్ని జస్ట్ లైక్ దట్ ఎందుకు తీసేస్తున్నారు అని చెప్తాం మేము. అత్యంత కీలకమైంది ఎస్ఐఆర్ ప్రక్రియ ముగిసింది. ఆంధ్రప్రదేశ్లో డ్రాఫ్ట్ కూడా రిలీజ్ అయిపోయింది. ముసాయిదా జాబితా, ఓటర్ లిస్ట్ ఇచ్చేసారు. ముసాయిదా జాబితా వచ్చింది. దాదాపుగా 47 లక్షల ఓట్లు ఎన్నో డిలీట్ అయిపోయినాయి. మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దీని వెనుక చాలా ప్రయత్నాలు చేసింది అని చెప్పేవారు, చాలాసార్లు చెప్పారు మీలాంటి వాళ్ళంతా. మరి ఏం చేసింది 47 లక్షల ఓట్లకు సమాధానం? ఇప్పుడు నాకు తెలిసి ఎస్ఐఆర్ ప్రక్రియ చాలా అనుమానాస్పదమైనటువంటి ప్రక్రియగా దేశవ్యాప్తంగా ప్రూవ్ అయింది. వాళ్ళకి ఓటేయకపోతే వేరే వాళ్ళకి ఓటేస్తారంటే జాగ్రత్తగా వాడిని ఓటేయమని బతిలాడుకొని వాడిని మోటివేట్ చేసి వాడిని కన్వర్ట్ చేసుకునే టైం మనకు లేదు. వాడు ఓటు ఎత్తేయండి అనేదే మార్గం ఒకటి. దట్ ఈజ్ ఎస్ఐఆర్. ఇప్పుడు ఓట్ని ఎత్తేయటమే ఎస్ఐఆర్, స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్, స్పెషల్గా తీసుకున్నటువంటిది. సో అది ఆంధ్రప్రదేశ్లో కూడా దాదాపు 45-50 లక్షలు ఓట్లు పోయినాయి. పోయిన ఓట్లు కూడా దాదాపు నాకు తెలిసి ఇవన్నీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓటర్సే, నో డౌట్ అబౌట్ ఇట్. పార్టీ ఏం చేస్తుంది? ఇప్పుడు మ్యాక్సిమం జాగ్రత్తలు తీసుకున్నాం. ఇప్పుడు కూడా పోయినటువంటి మళ్ళీ ఎక్కించమని పార్టీలో ఉన్నటువంటి లోకల్ లీడర్స్కి, అక్కడ ఉన్నటువంటి పార్టీ తరఫున బూత్ లెవెల్లో ఉన్నటువంటి బిఎల్ఎస్కి అందరికీ చెప్పాం. బిఎల్ఎస్లో కూడా కొంత నిర్లక్ష్యం కనిపించిందనే ఆరోపణలు ఉన్నాయి.
ఇది జనరల్గా అంటే అంటే తేలిగ్గా తీసుకున్నారు అనేది, లైట్గా తీసుకున్నారు. వాళ్ళు తీసుకున్నారు, తర్వాత ఓటర్స్ తీసుకున్నారు, చాలా అంశాలు జరిగినాయి. సో దాని నుంచి ఎలా బయటపడాలో నాకు తెలిసి నేను ఇందాకే వచ్చింది కదా, ఉదయమే వచ్చింది అంతా కూడా. సో వీళ్ళు డిస్కస్ విత్ అవర్ జగన్మోహన్ రెడ్డి గారు. ఎందుకంటే నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తా. రాజమండ్రి అర్బన్ నియోజకవర్గం, ఓకే, వార్డ్ నెంబర్ 3, వార్డ్ నెంబర్ 3, డోర్ నెంబర్ 50-5-15, మొత్తం డోర్ నెంబర్ లేపేశారు. అది ముస్లిం కుటుంబం ఉంటుంది అక్కడ. ఇటు 14 ఉంది, అటు 16 ఉంది, మధ్యలో 15. దాదాపుగా 50 ఏళ్ళ నుంచి ఉంటున్నారు ముస్లిం కుటుంబం. ఓట్లన్నీ లేపేశారు. ఇది నాకు తెలిసిన ఒక ఎగ్జాంపుల్ మాత్రమే. అంటే మీరు అన్నారు కాబట్టి నేను చెప్తున్నాను రెహమాన్ గారు, ఎవరైతే ముస్లిమ్స్, క్రిస్టియన్స్, ఎస్సీస్ జగన్మోహన్ రెడ్డి గారి పట్ల అభిమానంతో ఉండి ఆయనకి ఓటేస్తారని ఈ 3 ఎలక్షన్స్లో ప్రూవ్ చేశారో వాళ్ళ ఓట్లు తీసేయడానికి ఎస్ఐఆర్ వీళ్ళకి ఉపయోగపడింది. ఇప్పుడు మొన్న ఎమ్యూనరేషన్ ఫామ్స్ కూడా ఆ ఫ్యామిలీ ఆ డోర్ నెంబర్ ఇచ్చారు, సబ్మిట్ చేశారు. బట్ ఎంటర్ ఇప్పుడు డ్రాఫ్ట్లో ఆ డోర్ నెంబరే లేదు. ఎంటర్ కావు, ఇంకంతే ఎంటర్ కావు మొత్తం. తర్వాత మళ్ళీ లక్కీగా ఏమైనా వస్తాయా అనుకుంటే అది దేవుడిదే, ఇంకా వస్తాయా లేదనేది వచ్చే అవకాశాలు కూడా లేవు. మీరు ఇంత పర్ఫెక్ట్గా మీరు వార్డ్ నెంబరు, డోర్ నెంబరు, ఫ్యామిలీలో ఎంతమంది ఉన్నారు, ఫ్యామిలీ కన్సిస్టింగ్ ఆఫ్ హౌ మెనీ పీపుల్, వాళ్ళ పేర్లు, ఆ పేర్లు చూడటంతో ఇక్కడ మనకు ఓటు వీళ్ళు వేసేవాళ్ళు కాదనేది డిసైడ్ చేసుకున్నారు. నాకు తెలిసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓటర్సే ఈ 45 లక్షలు 50 లక్షలు ఏళ్ళ ఓటర్సే ఉంటాయి. ప్రతి నియోజకవర్గంలో ఉన్నటువంటి క్రిస్టియన్ ఓట్స్, ముస్లిం ఓట్స్, తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానుల ఓట్లు కంఫర్టబుల్గా లేపేసి ఉంటారు. ఇప్పటికైనా మేల్కొని మా పార్టీ ఇన్ఛార్జ్ లోకల్గా ఉన్నట్టు నాయకులు ఏంటంటే మళ్ళీ వాటిని ఎలా చేర్చాలి వీలైతే. నాకు తెలిసి డౌట్ చేర్చడానికి టైం ఉందా అంటే ఒక అవకాశం తీసుకోవచ్చు, మళ్ళీ కంప్లైంట్ ఇవ్వమంటారు, మీరు చేరుస్తూ ఉంటారు. మళ్ళీ బీహార్లో జరిగినట్టుగా, లేకపోతే కలకట్టాలో జరిగినట్టుగా, లేకపోతే హర్యానాలో జరిగినట్టుగా ఇదే తత్వంగా ఉంటుంది. వాళ్ళు చాలా విధాలుగా ప్రూవ్ చేసి ఇది మనకి పడవు అని డిసైడ్ చేసుకున్న తర్వాత చేస్తారు. అదన్నీ కూడా చేసేసారు. మళ్ళీ చేర్చుకోవడం అనేది దైవాధీనం అంతే. రైట్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.